హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకల్ బాయ్ లింగ్ అని. అయితే మనం వచ్చేసి భాగ్యరేఖ నుండి ఆయత్ నగర్ పోయే దారి మధ్యలో వచ్చేసి ఇక్కడ ఒక మన రియల్ హీరో అయినటువంటి హర్ష సాయి అన్న మరియు ఇమ్రాన్ అన్న ఇద్దరి కటౌట్లు పెట్టుకొని చెరుకు బండి మీద ఉన్నదన్నట్టు. మన అన్నను కూడా ఒకసారి తెలుసుకుందాం. బండి అంటే ఈ కటౌట్లు 2 కటౌట్లు పెట్టుకొని దానికి కారణం ఏంది అన్నట్టుగా ఒకసారి అన్నను కూడా అన్న మాటలోనే అయితే తెలుసుకుందాము. చెరుకు బండి మీద అన్న అంటే నేను అడిగితే మామూలుగా అంటే ఇష్టం అన్నట్టుగా చెప్పారు. మనం కూడా అన్నతో ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ ఒకసారి అన్ననే అడుగుదాం అన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు. ఆయనకు మేము మామూలుగా హర్ష సాయి అన్నది ఇమ్రాన్ అన్నది బాగానే ఫోటో పెట్టుకున్నావు. దేని గురించి అట్లా ఇష్టమని చాలా ఇష్టం. బిగ్గెస్ట్ ఫ్యాన్ వా? హర్ష సాయి అన్నది బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నట్టుగా అయితే ఇమ్రాన్ అన్న చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి అన్నం కూడా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్నా, నీకు అంత ఇష్టం ఉన్నా కూడా ఇట్లా బండి మీద పెట్టుకోవచ్చు అన్నట్టుగా? నాకు ఇష్టమని చేపించుకున్నాను. నా బండే కదా, నీ బండి కాబట్టి నాకు ఇష్టమని, చాలా ఇష్టమని చేపించుకున్నాను. అంటే ఎక్కడైనా కటౌట్లు చూసుకున్నావా? నీకంతటా నీకే వచ్చింది వచ్చింది ఆలోచన. నాకు వచ్చేసి నేను పోయి మన టెక్సీ సెంటర్లో పోయి అక్కడ పోయి చూపించుకున్నాను. నీకు నువ్వే చేపించుకున్నావు? నేనే చేపిస్తాను. చెప్ప. ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందన్నా? డల్లునే ఉందన్న వాతావరణం. వర్షాకాలం కదా, వాతావరణం డల్లునే ఉంది. అంటే అన్న వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల నీకేమైనా గిరాకీ కొంచెం? గిరాకీ అంటే ఇష్టమని అందరూ చాలా మంది వస్తారు. అన్న ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతారు, ఎందుకు చేస్తున్నా హెల్ప్ చేస్తున్నా అంటే కాదు, నాకు ఇష్టమని చేస్తున్నా. అన్న కూడా కలవలేదు కానీ అన్న ఏదో ఒక రోజు వస్తాడు, కలుస్తాడు. ఏదో ఒక రోజు కలుస్తాడన్న నమ్మకం అయితే నీకు ఉంది? ఉన్నది, గ్యారంటీ ఉన్నది. ఇది విన్నారు కదా ఫ్రెండ్స్, తన మాటలోనే. ఒకసారి తనతో మనం కూడా అన్న వాళ్ళ కటౌట్ పెట్టుకుంటు కదా, ఫ్రీగా కూర్చొని అన్నట్టుగా నేనైతే మనం కూడా ఒక 2 గ్లాసులు తాగుదాం అన్నట్టుగా ఇక్కడ ఆపడం జరిగింది. వాళ్ళ కటౌట్ని చూసి 100% అయితే నేనైతే బండి నీడ ఆపి మరి చిన్న వీడియోని అయితే చేయడం జరుగుతుంది. మంచిగా చించుతాను అన్నట్టు మధ్యలో. నిమ్మకాయ కూడా వేస్తుండే. వాటర్ కూడా వస్తుంది. 1 టైం ప్రెస్సింగ్. దీంట్లోనే కూల్ అయిపోతుంది అనమాట. దానిలోనే కూల్ అయిపోతుంది. కంప్రెషర్ ఉంటుంది, నాయిస్. నో ఐస్ కంప్రెషన్. ఓహో, మన ఫ్రిడ్జ్ లెక్క కంప్రెషర్ ఉంటుంది మిషన్. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తానికి అయితే బాగా నుజ్జు చేసి అంత గలీజ్ లేకుండా డైరెక్ట్ వాటర్ వస్తున్నట్టే వస్తుంది. ఒకసారి మనం కూడా ఇప్పుడు క్లియర్గా మీ ముందే చూసుకుంటున్నాం కదా. ఐస్ గడ్డలు లేకుండా డైరెక్ట్ చూడండి కంప్రెషన్తోనే కూలింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ డైరెక్ట్ మనకు చెరుకు రసం డైరెక్ట్ రసమే. దీంట్లో ఏంటంటే ఐస్ ముక్కలు కానీ వాటర్ కానీ కలపటాలు అన్నట్టు ఉండదు అన్నట్టు. డైరెక్ట్ చూడండి మిషన్ మీరే చెక్ చేసుకోవచ్చు. అంటే అట్లా ఎట్లా చేస్తుండో అట్లా. మళ్ళీసారి కూడా చేయడానికి కూడా ఇబ్బందిగా గలీజ్గా రాకుండా చాలా బాగుంది వాటర్. ఇప్పుడు మనం డైరెక్ట్ చూస్తాం, కూల్ చేస్తుంది కాబట్టి చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేము ముందే ఎంత 2 నిమిషాల్లో మాత్రం కూల్ అనేది చేయడం జరిగింది. చూడు ఎంత మంచిగా పల్చగా ఉందో చెరుకు, ఎటువంటి మనకు గలీజ్గా రాకుండా చాలా బాగుంది. చూడండి 2 కప్పులు గ్లాసులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మేమైతే చూడండి ఎంత నీట్గా ఉందో ఒకసారి మీరే చూడవచ్చు. డైరెక్ట్ కప్పులు ఒకసారి చూడండి, మొత్తం దుమ్ము ధూళి అటువంటి రాకుండా గలీజ్ రాకుండా డైరెక్ట్ చెరుకు రసం మన బెల్లం పానకం లెక్క వచ్చేసింది. ఇంత కూడా ఖరాబ్ లేకుండా ఎంత బాగుందో చూడండి. మీ కళ్ళతోనే చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగుంది. మన హయాత్ నగర్ నుండి ఇక్కడ భాగీరథ కమ్మన్ కాడికి అయితే మన సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు అయితే ఇక్కడ అన్న బండి అయితే పెట్టాడు. నేను మరి అన్న చూసి తీసుకోవడం జరిగింది. ఓకే.